ఫ్రెండ్స్, మన దగ్గర ఒక 50,000 లక్ష రూపాయలు ఉన్నాయి. ఆ ఉన్న డబ్బుల్ని ఎవరికైనా మితికిస్తే అవి రాబట్టడం అనేది చాలా కష్టంగా ఉన్నది ఈ పరిస్థితులలో. మరి ఉన్నటువంటి 50,000ను మితి ఇవ్వకుండా ఆ 50,000 నుంచి నెలకు 5,000 10,000 మనం సంపాదించాలంటే ఏం చేయాలి? సో ఇవి చాలా తేలికైనటువంటి ఐడియాస్ ఫ్రెండ్స్. ఫస్ట్ సో 50,000 ఉంటే 50,000 నుంచి ఒక 5,000 సంపాదించడం అనేది చాలా ఈజీ. సో మన దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉందనుకో, ఆ 1,00,000 నుంచి నెలకు 10,000 సంపాదించడం అనేది చాలా ఈజీ అనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక డీమార్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోరు. అది జెరోదాలో ఓపెన్ చేసుకుంటారా, లేకుంటే మీకు ఎక్కడనైనా ఏదైనా ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోరు, డీమార్ట్ అకౌంట్. డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక సో ఇప్పుడే మనకు స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడే తెలుస్తూ ఉన్నది. సో ఎక్కడనో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ ఐపీఓస్ అప్లై చేయండి. ఐపీఓస్ అంటే ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ అంటారు. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉన్నది. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మలబార్ కంపెనీ అనేది ఉన్నది. మనం ఎక్కడ చూసినా మలబార్ అనేది చాలా షోరూమ్స్ ఉన్నాయి. కానీ మలబార్ కంపెనీ అనేది ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. సో ఈ మలబార్ కంపెనీ ఏం చేస్తుందంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానీకి తన దగ్గర ఉన్నటువంటి టోటల్ బిజినెస్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని షేర్ లెక్క డివైడ్ చేసి మార్కెట్లోకి రావడం అయితే జరుగుతుంది. దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఫస్ట్ టైం ఈ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అవుతుంటుంది అనమాట. ఆ టైంలో మనకు కొన్ని షేర్స్ అమ్ముతూ ఉంటుంది. ఆ టైంలో మనకు అమ్మేటటువంటి కంపెనీలు ఏమేమి ఉన్నాయి, సో మనకు ప్రతి నెల లేదన్నా కానీ 7-8 కంపెనీలు మంచి కంపెనీలు వస్తూ ఉంటాయి. మంచి కంపెనీలకు వెళ్ళి వాటిని మనం చూడాల్సిన ఒక 4 చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది ప్రతి ఇయర్ పెరుగుతుందా లేదా, దాని తర్వాత దాని యొక్క ఎక్స్పెండిచర్ ఖర్చులు అనేది తగ్గుతున్నాయా లేవా, దాని యొక్క ప్రాఫిట్ అనేది పెరుగుతుందా లేదా, అదేవిధంగా ఆ కంపెనీకి మార్కెట్లో ఎట్లా పేరున్నది. ఉదాహరణకు ఇప్పుడు ఒక కోల్ కంపెనీ వస్తుందనుకో, బొగ్గుల గనులకు సంబంధించిన కంపెనీ వస్తుందనుకో, ఎందుకంటే ఆల్రెడీ బొగ్గు పని అయిపోయింది, ఇప్పుడు అంతా ఎలక్ట్రిసిటీ రాబోతుంది. సో అట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనమాట. కొంచెం ఆలోచన చేసి పెట్టుబడి పెట్టాలి. ఈ కొంచెం టెక్నిక్ తెలిస్తే మనం ఐపీఓలలో అప్లై చేస్తే ఒక 15,000 కనుక పెట్టుబడి పెట్టినట్టయితే మనకు ఉన్నటువంటి 50,000తోటి 3 సపరేట్ ఫ్యామిలీ మెంబర్తో డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేసి 50,000 కనుక రెగ్యులర్గా పెడితే లేదన్నా కానీ నెలకు ఒక 5,000 నుంచి 10,000 అయితే మనకు ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అదేవిధంగా అప్లై చేసేటప్పుడు మనకు గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు, జిఎంపీ అంటారు అనమాట. గ్రే మార్కెట్ ప్రీమియం ఒకసారి చూసుకోవాలి. ఆ షేర్ అనేది ఎంత పెరుగుతూ ఉంది చూసుకొని మనమైతే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా అప్లై చేస్తే తగిలిందనుకో మనకు 5,000 6,000 అయితే లాభం అయితే వస్తుంది అనమాట. సో రేపు 24 తారీఖు నాకు లలితా జ్యువెలరీ అనేది తెలుసు కదా. లలితా జ్యువెలరీ అనేది చాలా ఫేమస్ అనమాట. లలితా జ్యువెలరీకి సంబంధించినటువంటి ఐపీఓ నేను అప్లై చేసిన, నాకు అది తగిలింది. సో అది రేపు మార్కెట్లో 10 గంటలకు లిస్ట్ కాబోతుంది కాబట్టి సో మినిమం నేను పెట్టినటువంటి 15,000కు 6,000 5,000 లాభం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మీరు కూడా ఈ ఐపీఓలకు అప్లై చేయండి, మంచి లాభాన్ని గడించండి. తర్వాత ఇది మీరు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నాయన్నా కానీ ఐపీఓలకు అయితే మినిమం అప్లై చేసుకోవచ్చు. నెలకు ఒక 50,000 ఉంటే 5,000 నుంచి 1,00,000 ఉంటే 10,000 అయితే మినిమం దీని మీద తీయచ్చు. లేదు ఇంకా నేను కష్టపడతా నాకు ఎక్కువ అమౌంట్ కావాలంటే స్వింగ్ ట్రేడింగ్ అని ఉంటుంది. అంటే ఏం చేయాలంటే కొన్ని మంచిగా లిక్విడిటీ ఉన్నటువంటి కొన్ని స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్ అనేది ఇట్లా డైరెక్ట్గా పైకి వెళ్ళదు. ఎట్లా పోతే ఇట్లా కిందికి మీదికి పోతూ ఉంటుంది. అందుకనే కొన్ని స్టాక్ను సెలెక్ట్ చేసుకొని అవి కింద పడ్డప్పుడు కొని మళ్ళీ కొంచెం పైకి లేచినప్పుడు అమ్మేసేయాలి. ఇట్లా మనము ఒక నెలలో ఒక 5 సార్లు లేదా 3 సార్లు కనుక ట్రేడింగ్ చేస్తే ఒక్కోసారి ఒక 1,000 రూపాయల లాభం తీసినా కానీ మనకు కావాల్సినటువంటి ఈ 5,000 లాభం అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత దాంట్లో స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలో ఏం చేయాలనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మనకు సంబంధించినటువంటి వీడియోస్ వస్తాయి, దాన్ని చూసి చేసుకోవచ్చు. ఇంట్రాడే మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయదు.
ఇంట్రాడే అంటే ఇవాళ కొని ఈ రోజే అమ్మడం అనమాట. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి పైసలన్నీ పోతాయి. స్వింగ్ ట్రేడింగ్ చేయండి, కొంచెం లాభాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో స్వింగ్ ట్రేడింగ్ కంటే మంచిది ఏంటంటే IPO అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.